మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినాయి. అయితే ఇప్పుడు మనకి టైం చాలా తక్కువ ఉంది, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. అయినప్పటికీ మ్యాథ్స్లో 30/30 పాసిబుల్ అంటే ఎస్ పాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే నేను ఈ సెషన్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ తీసుకొని రైట్ స్ట్రాటజీ అండ్ కరెక్ట్ ట్రిక్స్తో డిస్కస్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? చూడండి, ఇక్కడ మనం క్వాంట్ స్పెషల్ 30/30 మన టార్గెట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. A man walks to a viewpoint and returns to the starting point by his car and thus takes a total time of 8 hours 15 minutes. He would have gained 5 hours by driving both ways. How long would he have taken to walk both ways? Question meaning అర్థం చేసుకోండి. ఒక మ్యాన్ ఉన్నాడు. సో అతను ఏం చేస్తాడంటే ఒక వ్యూ పాయింట్కి వెళ్తున్నాడు. ఫస్ట్ ఏం చేశాడంటే తను వాకింగ్ ద్వారా వ్యూ పాయింట్ని చేరుకున్నాడు. దాని తర్వాత రిటర్న్ వచ్చేసరికి కార్ ద్వారా రిటర్న్ అయ్యాడు. ఓకేనా? దీనివల్ల దానికి వెళ్ళడానికి రావడానికి కలిపి ఎంత టైం పట్టిందంట? 8 hours 15 minutes. సో ఇక్కడ చూడండి, నేను వాకింగ్ ప్లస్ కార్ ఇవి రెండు తీసుకుంటే దానికి టైం ఎంత పట్టిందంటే 8 hours 15 minutes పట్టింది. ఓకేనా? ఫస్ట్ కేసు అది. అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చారంటే హీ వుడ్ హ్యావ్ గెయిన్ 5 hours బై డ్రైవింగ్ బోత్ వేస్. ఇదే మ్యాను 2 వేసు కారుతో వెళ్ళి కారుతో రావడం వల్ల తనకి 5 hours గెయిన్ అయిందంట. వ్యూ పాయింట్కి వెళ్ళి కార్లో వెళ్ళి కార్లో రావడం వల్ల 5 hours గెయిన్ అయింది. అంటే 5 hours తనకు కలిసి వచ్చింది. అంటే ఇందులో నుంచి 5 hours రిమూవ్ చేసుకోవాలి. ఎలాగా? కార్లో వెళ్ళి కార్లో రావడం వల్ల. ఓకేనా? సో కార్ ప్లస్ కార్ మీకు అర్థం అవడం కోసం అలా రాస్తున్నా. కార్లో వెళ్ళి కార్లో రావడం వల్ల తనకి 5 hours కలిసి వచ్చింది కాబట్టి 8 hours కాస్త 3 hours 15 minutes పట్టింది. అంతే కదా, కార్లో వెళ్ళి కార్లో రావడం వల్ల. అండ్ ఇంకొకటి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందంటే హౌ లాంగ్ వుడ్ హీ హ్యావ్ టేకెన్ టు వాక్ బోత్ వేస్. సో రెండు అంటే వెళ్ళడము వాకింగే, రావడం కూడా వాకింగే, రిటర్న్ కూడా వాకింగే. ఈ టైప్ అయితే కనుక తనకి ఎంత టైం పట్టిద్ది అంటున్నాడు. అంటే కాలి నడక ద్వారా వెళ్ళి రావడానికి వ్యూ పాయింట్. వాకింగ్ ప్లస్ వాకింగ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం ఎక్స్ అనుకొని అప్రోచ్ అవుదాం. ఫస్ట్ అయితే ఈ స్టెప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఇది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు మనం ఇలా కన్సిడర్ చేసామంటే అన్నిట్లోనూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది డిస్టెన్స్ కామన్ అండ్ టైం అనే దానిలో ఇచ్చారు కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేయండి. అప్పుడు ఏమైంది? 2c + 2w కదా. సో ఇక్కడ 2ని కామన్ తెస్తున్నా. c + w ఈజ్ ఈక్వల్ టు సో x + 3 hours 15 minutes అవుతుంది. ఓకేనా? ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ c + w అంటే ఏంటో చూడండి. ఈ ఈక్వేషన్ ద్వారా c + w ఎంత పట్టింది? 8 hours 15 minutes కాబట్టి దీనికి మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 8 hours 15 minutes. 2 ఉంది కాబట్టి ముందు 2తో మల్టిప్లై చేసుకోవాలి. అప్పుడు ఎంత? 16 hours అండ్ 2 × 15 minutes ఎంత? 30 minutes అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ 3 hours అని తెచ్చుకోండి ఈక్వేషన్ ఇటువైపు. సో 3 hours 15 minutes ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ఎంత వస్తుంది మనకి చూడండి. x ఈజ్ ఈక్వల్ టు 16 - 3 అంటే ఎంత? 13 hours 30 minutes - 15 minutes 15 minutes. సో మనకి ఇప్పుడు వాకింగ్ ద్వారా తను వెళ్ళి మళ్ళీ వాకింగ్తో రిటర్న్ అవ్వడం వల్ల అంటే కాలి నడకని వెళ్ళి మళ్ళీ కాలి నడకనే వస్తున్నాడు. సో ఇలాంటప్పుడు తనకి టైం పట్టేది ఎంత అంటే 13 hours 15 minutes. ఓకేనా? ఈ విధంగా చేయాలి. కొంచెం ట్రిక్కీగా ఉంది బట్ ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 999 క్యూబ్. సో ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. చూడండి, 999 క్యూబ్ అంటే దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? 1000 - 1 హోల్ క్యూబ్. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. a - b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a - b హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ - b క్యూబ్ - 3ab × a - b. సో సేమ్ దీన్ని కూడా అలా ఎక్స్ప్రెస్ చేసుకొని చేయొచ్చు. ఓకేనా? a క్యూబ్ - b క్యూబ్ - 3ab × a - b. సో ఈ విధంగా చేస్తే వస్తుంది బట్ టైం పట్టేస్తుంది. మీరు ఎగ్జామ్లో ఇలాంటివి వెళ్ళబాకండి. ఎందుకంటే ఆన్సర్ వస్తుంది బట్ టైం ఎక్కువ పట్టేస్తుంది. మనం టైం సేవింగ్ మెథడ్స్ని ఎగ్జామ్స్లో యూజ్ చేయాలి. అప్పుడే మనం రేస్లో ఉంటాము. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 999 క్యూబ్ అన్నారు. ఈ 9s చూడగానే మీకు డిజిటల్ సమ్ ఐడియా రావాలి. ఓకేనా? ఇక్కడ మనం ఆప్షన్స్లో డిజిటల్ సమ్ ఎక్కడ వర్కౌట్ అవుతుందో చూసుకొని దాని ఆన్సర్ కింద ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు 999 క్యూబ్ అంటే అన్ని యాడ్ చేసుకుంటే 27, 2 + 7 కూడా 9. సో ఇక్కడ 9s వచ్చినప్పుడు మనం జనరల్గా తీసుకుంటాం కదా డిజిటల్ సమ్. ఇక్కడ చూడండి 9 తీసేయండి. 7 + 5 12 వస్తుంది. డిజిటల్ సమ్లో వర్కౌట్ అవ్వట్లా. 9 తీసేస్తున్నాం. 7 + 3 10 వస్తుంది. వర్కౌట్ అవ్వట్లేదు కదా. నెక్స్ట్ ఇది చూడండి 9 అన్ని తీసేస్తున్నాం. 7 + 4 11 వస్తుంది. వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి 9 తీసేసాం. 7 + 2 అంతా 9 అగైన్ 9. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. వర్కౌట్ అయిందా లేదా? డిజిటల్ సమ్ మనకి ఆప్షన్ డీలో వర్కౌట్ అయింది. ఈ విధంగా సెకండ్స్లో మనం ఆన్సర్స్ పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. 3 numbers are in the ratio 2:14:3 and their LCM is 4116. Have to find out the highest common factor. ఏం చేయాలి? ఎలా చేయాలి? చూడండి, వాళ్ళు 3 numbers రేషియో ఏమని ఇచ్చారంటే 2:14:3. దీని ద్వారా మనం నెంబర్స్ని ఏమని చేసుకోవచ్చు? 2x, 14x అండ్ 3x ఇలా అనుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు వాళ్ళు ఎల్సిఎం 4116 అన్నారు. ఇక్కడ చూడండి, మనం ఎల్సిఎం ఎలా తీసుకోవచ్చు? 14 3s
2 ఎలాగో 14లో పోతుంది. సో 14 3s కదా, అంటే 42x అనేది మనం ఎల్సిఎం కింద తీసుకుంటాం. దాన్ని దేనికి ఈక్వేట్ చేయాలి? వాళ్ళు ఇచ్చిన దానికి. వాళ్ళు ఆల్రెడీ ఎల్సిఎం 4116 అని ఇచ్చారా లేదా, అదే చేసుకుంటాం. x ఈజ్ ఈక్వల్ టు 4116 డివైడెడ్ బై 42. ఇది చేస్తే మనకి హెచ్సిఎఫ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్స్ అనేది కదా మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అన్నిట్లో కామన్గా ఉన్నది. ఈ విధంగా హెచ్సిఎఫ్ మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. బట్ ఈ విధంగా చేయడం వల్ల, ఇన్ని స్టెప్స్ చేయడం వల్ల మనకి టైం పట్టేస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం టైం సేవింగ్ మెథడ్స్ యూస్ చేయాలి, అప్పుడే మనం రేస్లో ఉంటాము. కాబట్టి మనం టైం సేవింగ్ మెథడ్ ఒకటి ఉంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఎలాగో అనేది నేను చెప్తాను. మీకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ ఆల్వేస్ డివైడ్స్ ఎల్సిఎం. ఎల్సిఎం ఎప్పుడు హెచ్సిఎఫ్ డివైడ్ చేస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎల్సిఎం ఆల్రెడీ 4116 అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది డివైడ్ అవుతుందో చూసుకుంటే దాన్ని బట్టి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా మనం 100ని 95ని ఎలిమినేట్ చేసేచ్చు. ఈ రెండిట్లో డైరెక్ట్గా 5 మల్టిపుల్ అనేది ఉంది, అంటే 95 అనేది 5తో డివైడ్ అవుతుంది, 100 కూడా 5తో పోతుంది. బట్ ఇందులో ఎక్కడ మనకి 5తో పోదు కాబట్టి ఆప్షన్ బి అండ్ డి ఆర్ ఎలిమినేటెడ్. ఇంకా 108 98 ఎలా డిసైడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ 108 సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే 9 టేబుల్లో ఈ హోల్ నెంబర్ డివైడ్ అవుతుంది. వాట్ అబౌట్ దిస్ 6 + 4 10, 10 + 2 is 12. ఇక్కడేమో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 12 వచ్చింది, అది 9తో డివైడ్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ 108తో కూడా డివైడ్ అవ్వదు. సో అవర్ ఆబ్వియస్ హెచ్సిఎఫ్ ఈస్ 98. ఈ విధంగా మనం సెకండ్స్లో చూడగానే క్వశ్చన్స్ పెట్టేసేయాలి. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ రీనా అండ్ దీపా ఈస్ 2:3. దే సేవ్ 15,000 and 9,000 respectively. If the ratio of their expenditures is 12:19, what is the total expenditure of Reena and Deepa? చూడండి, ఇక్కడ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రేషియోస్ ఇచ్చారు. సో అలానే సేవింగ్స్ అంతా కూడా ఇచ్చేసారు. రీనా అండ్ దీపా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఈ రీనాకి దీపాకి సేవ్ చేసుకున్న అమౌంట్ ఇచ్చారు. ఎంత? రీనానేమో 15,000 సేవ్ చేసింది, దీపానేమో 9,000 సేవ్ చేసింది. అండ్ ఇక్కడ ఇన్కమ్స్ రేషియో ఎంత ఇచ్చారు? రీనా ఇన్కమ్ టూ పార్ట్స్ ఉంటే దీపా ఇన్కమ్ 3 పార్ట్స్ ఉంటుంది. ఇది ఇన్కమ్ రేషియో. ఓకేనా? దీన్ని మనం XYలో ఎక్స్ప్రెస్ చేసుకొని చేద్దాము. సో నెక్స్ట్, ఎక్స్పెండిచర్స్ రేషియో ఏమి ఇచ్చారో చూడండి, 12:19 అని ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక బేసిక్ ఫార్ములా ఉంది. ఏంటి? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్. దీన్ని బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఇన్కమ్ 2 పార్ట్స్ కదా, సో ఇన్కమ్ని ఎక్స్లో కన్సిడర్ చేద్దాం, అలానే ఎక్స్పెండిచర్స్ని వైలో ఎక్స్ప్రెస్ చేద్దాం. సో 2x మైనస్ 12y ఈజ్ ఈక్వల్ టు 15,000. ఓకే, నెక్స్ట్ దీపా చూడండి, 3x మైనస్ 19y ఈజ్ ఈక్వల్ టు 9,000. ఇలా ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి సో x y వచ్చేస్తాయి అనమాట. అలా చేసుకోవచ్చు, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఈ మెథడ్ని మనం అవాయిడ్ చేసేసి జస్ట్ బై అబ్జర్వేషన్ ఆన్సర్ పెట్టేద్దాం. జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు ఏం అడిగారంటే టోటల్ ఎక్స్పెండిచర్ అడుగుతున్నారు. టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ రీనా అండ్ దీపా. ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చేసారు చూసారా, 12:19. సో టోటల్ ఎక్స్పెండిచర్ అంటే 12 + 19 కదా, అంటే ఇక్కడ 12 + 19 అంటే 31 పార్ట్స్ ఉంటుంది. ఓకేనా? ఆ 31 పార్ట్స్ కాబట్టి ఎక్స్పెండిచరు మనకి ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో 31తో డివైడ్ అయ్యే ఆప్షన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆన్సర్ని ఈజీగా తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ 421 ఏదైతే ఉందో దీన్ని మనం 31తో డివైడ్ చేయడానికి ట్రై చేద్దాం. 31 1s 31, ఇంకా ఇక్కడ 11 ఉంటుంది, 111 వస్తుంది. 31 టేబుల్లో 111 రాదు, ఎందుకంటే 37 3s 111 కదా. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఫెయిల్ అయిపోయింది, 31తో డివైడ్ అవ్వట్లా. ఆప్షన్ బి చూద్దాం. 31 1s 31, ఇంకా 108 ఉంటుంది. 31 3s అబ్జర్వ్ చేశారా, 93 కదా. సో 31 3s 93 కాబట్టి ఇంకా మనకి 15 రిమైనింగ్ ఉంటుంది. ఇంకొక 5 కూడా ఉంది, 155. 31 5s 155, కరెక్ట్గా ఇది డివైడ్ అయిపోతుంది 31తో. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబరే డివైడ్ అవుతుంది, కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా స్ట్రాటజీస్ యూస్ చేస్తూ మనం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 10 boys is 70 kg, but later it was found that at 2 places weight 54 kg was read as 44 kg, and at 1 place 35 kg weight was read as 40 kg. Find the correct average weight of the 10 boys. సో ఇక్కడ 10 boys యావరేజ్ వెయిట్ ఇచ్చేసారు. దీన్ని బట్టి టోటల్ సమ్ మనం ఎలా తీసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ వెయిట్. ఓకేనా? సో ఇక్కడ మనకి 700 kgs వచ్చింది. ఓకేనా? సో దీనికి కరెక్షన్ అనేది జరిగింది చూడండి, 54 kg వాజ్ రెడ్ యాజ్ 44 kg. ఎంత కరెక్షన్ జరిగింది ఇక్కడ? అసలు అయితే 54 kg, దాన్ని 44 kg కింద కన్సిడర్ చేశారు. అంటే ఇక్కడ మనం ఇంకా 10 ఎక్స్ట్రా కన్సిడర్ చేయాలి, దీనికి 10 యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకో కరెక్షన్ జరిగింది చూడండి, 35 kg వాజ్ రెడ్ యాజ్ 40 kg. సో యాక్చువల్గా 35 kg తీసుకోవాల్సింది 40 kg తీసుకున్నారు, అంటే ఇక్కడ 5 ఎక్స్ట్రా తీసుకున్నారు, కాబట్టి ఆ 5ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో రిజల్ట్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ చూడండి 10 - 5 5 కాబట్టి మనకి 705 వస్తుంది. బట్ వాళ్ళు అడిగింది ఏంటంటే యావరేజ్. యావరేజ్ అంటే మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మనకి యావరేజ్ ఏమొస్తుంది? 70.5 kg. ఆప్షన్లో చూడండి, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంకా మోర్ ట్రిక్స్తో కేకే సార్ వచ్చేస్తున్నారు, ఫాలో అయిపోండి. Hello guys, next question profit loss concept మీద ఉంది. Let us see. The mark price of a smart watch is 640. Mark price అంటే MRP, దాని మీద ఉన్న ప్రైస్.
it sells with two successive discounts of 30% and 25%. An additional 25% discount is given on cash payment. What is the selling price of the smartwatch on cash payment? So question lo endante 3 discount ఇచ్చారు. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30 and 25 రెండు డిస్కౌంట్లు అండ్ క్యాష్ పేమెంట్ చేసినందుకు ఇంకో 25. 3 డిస్కౌంట్ తీసేసినాక ఫైనల్గా ఎంత కంపేర్ మనం అడుగుతున్నారు. ఓకే, సో ఈ క్వశ్చన్ మనం సింగిల్ స్టెప్లో ఎలా సాల్వ్ చేయాలంటే ఎంఆర్పి అనేది ఫస్ట్ మనం నోట్ చేసుకుందాం, 640 రూపీస్. ఓకే, నెక్స్ట్ 30% డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ని 30% మనం ఫ్రాక్షన్లోకి మారిస్తే ఏమవుతుంది? 30% అంటే 3/10. ఓకే, నెక్స్ట్ 25% దీన్ని కూడా ఫ్రాక్షన్లోకి మారిస్తే 1/4. నెక్స్ట్ ఇంకో 25%, అది కూడా మళ్ళీ 1/4. ఓకే, అయితే ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో దీన్ని ఎలా వేయాలంటే 3/10 తగ్గిస్తున్నారు, డిస్కౌంట్ అంటే తగ్గిస్తున్నారు కాబట్టి ఈ 10లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 7 వస్తుంది. 7/10 వేయాలి. అలానే మళ్ళీ 1/4 డిస్కౌంట్ తగ్గిస్తున్నారంటే 4లో నుంచి 1 తీసేసి ఇంటూ 3/4. ఓకే, 4 - 1 3/4. అలానే మళ్ళీ 1/4 డిస్కౌంటే కదా, 4లో నుంచి 1 తీసేసి ఇంటూ 3/4. ఇది మొత్తం మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో 0 గెట్స్ క్యాన్సిల్డ్. 4 4 16 goes 4 times. సో నెంబర్స్ మల్టిప్లై చేద్దాం. 7 3s 21, 21 3s 63, 63 into 4 252. సో ఈ క్వశ్చన్ మనం సింగిల్ లైన్లో ఆన్సర్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ మోడల్ చూద్దాం. 2 taps పైప్స్ అండ్ సిస్టమ్స్ కాన్సెప్ట్ అనమాట ఇది. 2 taps X and Y can fill a tank in 12 hours and 24 hours respectively. సో 2 ట్యాప్స్ ఉన్నాయి, వాటి 2 ఇండివిజువల్ టైమింగ్ ఇచ్చారు. ఇఫ్ బోత్ ట్యాప్స్ ఆర్ ఓపెన్ then due to leakage it takes 30 minutes more to fill the tank. The tank is full. How long will it take for the leakage alarm to empty the tank? So క్వశ్చన్ అయితే ఫస్ట్ అర్థం చేసుకుందాం. 2 ట్యాప్స్ ఉన్నాయి, ఇండివిజువల్ టైమ్స్ ఇచ్చారు, 2 ఒకేసారి రన్ అవుతున్నాయి కలిసి. అయితే లీకేజ్ కూడా ఉందన్నమాట. సో లీకేజ్ వల్ల ఏమవుతుందంటే మామూలుగా అవ్వాల్సిన టైం కంటే ఒక 1/2 అవర్ ఎక్కువ పడుతుంది. లీకేజ్ సంగతి వదిలేయండి, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ 2 ట్యాప్స్ని కంబైన్ చేసేద్దాం. 2 చిన్న ట్యాప్స్ బదులు 2 కలిపేసి ఒకటే పెద్ద ట్యాప్ పెడదాం. ఓకేనా? సో దీని టైమింగ్ వచ్చి 12 hours, వై టైమింగ్ వచ్చి 24 hours. ఈ 2 కలిపేసాం అనుకోండి. టైమింగ్ కలిపేయడం అంటే ఈ 2 యాడ్ చేయడం కాదు, మనకి స్టాండర్డ్ ఫార్ములా ఉంది కదా, 2 ట్యాప్స్ ఎక్స్ వై టైమింగ్ అయితే XY/X+Y. దిస్ ఈస్ ద కంబైన్ టైమింగ్. 2 ఫిల్లింగే కదా, 2 ఫిల్ చేస్తున్నాయి, ఎంటీ లీకేజ్ కాదు, 2 ఫిల్లింగే. సో X/Y/X+Y ఈ ఫార్మాట్తో మనకి ఈ 2 కలిపిన సింగిల్ ట్యాప్ ఒక టైమింగ్ వచ్చేస్తుంది. సో 12 into 24 divided by 12 + 24 అంటే 36. 12 table gets cancelled 3 times and 3 gets cancelled 8 times. సో మనం ఏం చేయొచ్చు అంటే X and Y 2 ట్యాప్లు కాదు, ఒక ట్యాపే ఉంది, దాని పేరు Z అనుకోండి. అండ్ Z టైమింగ్ వచ్చి 8 hours అనమాట. ఓకే, సో సింప్లిఫై చేస్తాం. నెక్స్ట్ ఏమైంది, ఇప్పుడు ఈ Z అనే ట్యాప్ 8 hours ఫిల్ చేయకుండా ఒక లీక్ అనేది అడ్డం పడుతుంది. ఆ లీక్ ఉండడం వల్ల ఏమైందంటే ఇట్ టేక్స్ 30 minutes మోర్ టు ఫిల్ ద ట్యాంక్. 8 hours ఫిల్ అవ్వాల్సిన ట్యాంక్ 8.5 hours పడుతుంది. 30 minutes and ½ hour కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ద ట్యాంక్ ఈజ్ ఫుల్, ట్యాంక్ ఫుల్ అయిపోతే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ ద లీకేజ్ టు ఎంప్టీ ద ట్యాంక్? ఫిల్ అయిపోయిన ట్యాంక్ని ఓన్లీ లీకేజ్ మాత్రమే ఉంటే ఎంతసేపట్లో ఎంటీ అయిపోతుంది అన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే Z అనే ట్యాప్ ఏమో 8 hours పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక లీకేజ్ ఉంది, ఈ 2 క్లబ్ చేసుకుని మనకి ఓవరాల్ టోటల్ టైం ఎంత వచ్చిందంటే 8.5 hours కదా. ఓకే, 8 hours ప్లస్ లీకేజ్ వల్ల 8.5 hours పట్టింది. సో మనం సింపుల్ ఈక్వేషన్లో లాగా లీకేజ్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసి 1/2 hour అనేయకూడదు. నా ఇక్కడ ఫార్ములా చెప్పుకున్నాం కదా, 2 ట్యాప్స్ క్లబ్ చేస్తే కంబైన్ టైం. అదేవిధంగా లీకేజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమైందంటే XY/X-Y అవుతుంది. ఓకే, లీకేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం మైనస్ సైన్ వేసుకోవాలి. ఈ 2 ట్యాప్స్ ఫిల్లింగే కాబట్టి ప్లస్ వేసుకున్నాం, లీకేజ్ కాబట్టి మైనస్ వేసుకుంటాం. సో ఇక్కడ చూడండి 8 into 8.5 డివైడెడ్ బై సబ్ట్రాక్షన్ అంతా 8.5లో 8 పోతే హాఫే కదా, 1/2. సో 1/2ని 8లో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 16 times పోయింది. 4 ఇది 8/2 4 కాదు, 8/2. హాఫ్ ఇందులో 16 times పోయింది. ఓకే, 16 into 8.5 will be the answer. 16 8s 128 and 16 halves 8. 128 + 8 136 is the answer. సో కొంచెం లెందీగా అనిపిస్తే కానీ ఒకసారి మళ్ళీ చూడండి, క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ కార్ ఈస్ 2 times of the initial, then profit is 7 times of initial, find the initial profit percentage. సో క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే సెల్లింగ్ ప్రైస్ అంటే ఒక ట్రాన్సాక్షన్లో సెల్లింగ్ ప్రైస్ కనుక డబుల్ రేట్కి అమౌంట్ ఉంటే ప్రాఫిట్ వచ్చిన దానికంటే 7 times వస్తానంటారు. దీన్ని మనం సింపుల్గా స్టాండర్డ్ ప్రాఫిట్ లాస్ ఈక్వేషన్ కింద మనం రాసుకుందాం. కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇదే కదా ఇనిషియల్గా ఇది. సెల్లింగ్ ప్రైస్ 2 times చేస్తే అని అంటున్నారు, అంటే దీన్ని డబల్ చేద్దాం, 2 times SP. అప్పుడేమవుతుంది? ప్రాఫిట్ ఈజ్ 7 times ద ఇనిషియల్. ప్రాఫిట్ ఎంత ముందు P ఉంటే ఇప్పుడు 7P అయింది. ఓకే, కాస్ట్ ప్రైస్ ఏం మారదు, కాస్ట్ ప్రైస్ అనేది దాని గురించి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి సేమ్ యాస్టెస్ అదే తీసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని నేను ఇంకోలా రాస్తాను. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం మార్చి రాస్తాను. S2SP అన్నారు కదా, SP + SP అని రాస్తాను. ఓకే, అట్లానే దీన్ని ఎలా రాద్దామంటే కాస్ట్ ప్రైస్ ప్లస్
ఇక్కడ CP+P అని ఉంది కదా, CP+P రాసుకుందాం. ఎక్స్ట్రా ఎంత ఉంది, ఇంకా 6P ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి SP అంటే CP+P కదా. సో SP CP+P ఈ రెండు ఈక్వలే కదా, ఈక్వల్. ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు SP = 6P అని ఉంది చూడండి, SP = 6P. సో ఇది కనుక 6P అయితే అప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుంది, అప్పుడు 6Pలో నుంచి ఒక ప్రాఫిట్ తీసేస్తే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, అప్పుడు 5P అవుతుంది. ఓకే, 5P + P 6P సరిపోయింది కదా. సో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఇనీషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత. ఇనీషియల్గా 5 రూపీస్ ఉన్న కాస్ట్ ప్రైస్ ఉంటే 1 రూపీ ప్రాఫిట్ ఉంది. ఇది 5P ఉంటే ఇది 1P కదా. సో ఇది 5 రూపీస్ ఉంటే ఇది 1 రూపీ, అంటే 1/5. ఇనిషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈస్ 1/5. 1/5 అంటే ఫ్రాక్షన్ టర్మ్స్లో 20%, రైట్? Let us see the next question. A vendor buys 42 laptops for 41,622 and sells them at 35 for 37,345. How many laptop bags should he bought and sold to earn a profit of 3952? సో క్వశ్చన్లో మనకి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నెంబర్స్ ఇచ్చేసారు, కాస్ట్ ప్రైస్ ఇచ్చేసారు. అంటే డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ ఇవ్వకుండా 42 బ్యాగ్స్ కాస్ట్ 41,622 అన్నారు. ఈ రెండు డివైడ్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. అండ్ సెల్లింగ్ వచ్చి మళ్ళీ డైరెక్ట్గా నెంబర్ ఇవ్వకుండా ఈ నెంబర్ డివైడ్ చేస్తే మనకి సెల్లింగ్ వచ్చేస్తుంది. సో ఆ రెండు డిఫరెన్స్ తీసుకుంటే ప్రాఫిట్ వస్తుంది. ఆ రకంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్లో కాన్సెప్ట్ ఏంటంటే క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ని నెంబర్ చూడండి చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. 41622 / 42. ఈ క్యాలిక్యులేషన్ చేయడం కష్టం కదా. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 37,345. ఈ క్యాలిక్యులేషన్ కూడా కష్టం. ఇది కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్యాలిక్యులేషన్ని ఎలా సింపుల్గా తక్కువ టైంలో చేయాలి అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ చూడండి ఒకసారి, 42,000కి నెంబర్ చాలా దగ్గరగా ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 1,000 రూపీస్, కానీ ఎగ్జాక్ట్లీ 1,000 కాదు, క్లోజ్ టు 1,000. ఎంత తేడా ఉందో చూడండి. 42,000కి ఈ నెంబర్ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సో ఈ నెంబర్ని మనం ఏమని తీసుకోవచ్చు, 42,000 - 378. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే 1,000 రూపీస్ కంటే ఎంత తక్కువ మనకు తెలిసింది. ఇప్పుడు 378ని 42తో డివైడ్ చేయొచ్చుగా, ఇది ఈజీయే కదా. అప్పుడు ఏమవుతుంది చూడండి, 378 42 ఎన్నిసార్లు, 42 9s. 42 goes exactly 9 times in this. Okay, 42 exactly goes 9 times in this, and here 1,000 times. 1,000 - 9, 991 rupees is the cost price. సో చూడండి, ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్ ఈ రకంగా తీసుకోవడం వల్ల ఈజీ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు, 35,000 కంటే ఇంకెంత ఎక్స్ట్రా ఉందో చూడండి. స్ప్లిట్ చేశాను ఈ నెంబర్ని, 2,345 / 35. ఇక్కడైతే 1,000 క్లియర్గా ఉంది, ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉందో చూడండి. ఇక్కడ 35 ఎన్నిసార్లు పోతుంది, ఇందులో అయితే 1,000 టైమ్స్ పోయింది. ఇందులో వచ్చేసరికి 35 హౌ మెనీ టైమ్స్, 35 6s are 35 6s 210 అండ్ అగైన్ 245 వచ్చి 7 టైమ్స్. 1,000 కంటే ఇంకా 67 ఎక్కువ. సో హియర్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 1,067. సో ఒక బ్యాగ్ అమ్మడం వల్ల ఎంత వచ్చింది దానికి ప్రాఫిట్, ఒక బ్యాగ్ అమ్మడం వల్ల డిఫరెన్స్ ఈస్ 76 రూపీస్ పర్ బ్యాగ్. ఓకే, అయితే అతనికి 3952 ప్రాఫిట్ రావాలంటే ఎన్ని బ్యాగ్స్ అమ్మాలంటే యూ హ్యావ్ టు డివైడ్ దిస్ నెంబర్ బై 76. ఓకే, సో 76ని క్యాన్సిల్ చేస్తే ఇందులో మనకి ఎన్నిసార్లు పోయింది. సో ఇక్కడ మనం వచ్చిన అప్రాక్సిమేషన్ తీసుకోవచ్చు, ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయకుండా. సో లెట్ us assume this as 70. ఓకే, 70 ఆల్మోస్ట్ 50 టైమ్స్ పోయింది ఇందులో సుమారుగా, ఈక్వల్ టు కాదు, అప్రాక్సిమేట్లీ. ఓకే, 70 × 50 3,500, 70 × 60 అయితే 4,200. ఓకే, సో మధ్యలో ఉంది కాబట్టి 50 సంథింగ్ వస్తుంది అనమాట. మనకు ఆప్షన్స్ కన్వీనియంట్గా ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆప్షన్స్ 52, 53, 54 అలా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి, ఈ అప్రాక్సిమేషన్ చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్, Raj has 200 liters of oil A and 274 liters of oil B. ఓకే, రెండు రకాల ఆయిల్స్ ఉన్నాయి ఇక్కడ. He fills a number of identical containers with 2 types of oil in a manner that each container has only 1 type of oil and all containers are completely filled. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు సగం చదవంగానే అర్థమైపోవాలి, ఇది HCFకి సంబంధించిన క్వశ్చన్. ఓకే, ఆయిల్ ఏమో 200 లీటర్స్ ఉంది, ఆయిల్ బి ఏమో 274 లీటర్స్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కంటైనర్ తీసుకుని ఫిల్ చేయాలి వెజల్స్, చిన్న వెజల్స్, కాకపోతే అన్నింటిలోనే ఈక్వల్గానే రావాలి. సో పాయింట్ ఏంటంటే ఈ రెండు నెంబర్స్కి HCF తీసుకుంటే అదే ఆన్సర్. సో HCF కూడా మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు, మామూలుగా HCF అంటే ఇలా తీసుకుని చేస్తాం కదా డివిజన్ మెథడ్, ఇది కూడా అవసరం లేదు, ఆప్షన్లోనే చెక్ చేసుకోవచ్చు. HCF 10 చూడండి, 200లో పోతే 274లో పోదు, 8 వచ్చేసరికి మనకి 274లో పోదు, 3 తీసుకుంటే 200లో పోదు, ఇక మిగిలింది ఆప్షన్ 2, ఓన్లీ 2 మాత్రమే రెండింటిలో డివైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, రీటైలర్ ఆఫర్స్ ఫాలోయింగ్ డిస్కౌంట్ స్కీమ్స్ ఫర్ బయర్స్ ఆఫ్ అన్ ఆర్టికల్. సో 4 డిస్కౌంట్ స్కీమ్స్ ఉన్నాయి. విచ్ స్కీమ్ విల్ ఫెచ్ ద మాక్సిమం సెల్లింగ్ ప్రైస్. సో చాలా పాపులర్ క్వశ్చన్ ఇది. సో 4 ఆప్షన్స్ ఇచ్చి ఏ ఆప్షన్లో మీకు మాక్సిమం డిస్కౌంట్ వస్తుందని అడుగుతారు.
అయితే ఈ క్వశ్చన్లో క్వశ్చన్ అడిగింది డిఫరెంట్, మళ్ళీ మాక్సిమం డిస్కౌంట్ అడగల, మాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలి మాక్సిమం, అంటే డిస్కౌంట్ తక్కువ ఉండాలి. సో దే ఆర్ ఆస్కింగ్ మినిమం డిస్కౌంట్ ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఆప్షన్ చూడండి ఒకసారి. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 27, రెండు 27 డిస్కౌంట్లు, ఒక 36, ఒక 45, ఒక 19, ఒక 32, ఒక 34, ఒక 17. సో మీరు చూస్తే సెకండ్ ఆప్షన్ డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. 36, 45 చాలా పెద్ద పెద్ద డిస్కౌంట్లు ఇచ్చారు, మిగతా దగ్గర తక్కువ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి 19, 32, 19 and 32. సో -19 ఫాలోడ్ బై -32. ఈ రెండు నెంబర్లు యాడ్ చేస్తే మీకు 51 వస్తుంది. అలానే 34, 17 యాడ్ చేసినా కూడా మళ్ళీ 51 వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి 27 ఉంది, 27 యాడ్ చేస్తే 54 వస్తుంది. ఓకే, యూ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ 1 ఆల్సో. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే 3 or 4 ఈ రెండింటిలో ఏంటి. సో యాడ్ చేసుకుని మనం రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం. ఈ రెండు యాడ్ చేస్తే మళ్ళీ మీకు సేమ్ వస్తుంది, -51 వస్తుంది. సో ఇందులో మీరు ఎట్లా సాల్వ్ చేయాలంటే ఆ డిఫరెన్స్ మీకు తక్కువ ఉంటే మీకు డిస్కౌంట్ తక్కువ వస్తుంది. ఈ రెండు నెంబర్ల మధ్యలో డిఫరెన్స్ అనేది తక్కువ ఉండాలి. ఎక్కడైతే డిఫరెన్స్ తక్కువ ఉండిద్దో అక్కడ తక్కువ డిస్కౌంట్ వచ్చింది, డిఫరెన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉండిద్దో అక్కడ ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది, 19కి 32కి డిఫరెన్స్ ఎంత ఉంది, 13 ఉంది డిఫరెన్స్, ఇక్కడ ఏమో 17 ఉంది డిఫరెన్స్. ఓకే, ఇది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ డిస్కౌంట్ వచ్చింది, ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది. మనకు కావాల్సింది తక్కువ డిస్కౌంట్, మాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అంటే తక్కువ డిస్కౌంట్. ఓకేనా, సో ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్, what will be the difference in population 3 years ago and 2 years ago of a town whose current population is 2,60,000 increasing at around 25% per year? సో క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే ఒక టౌన్ పాపులేషన్ ఎవ్రీ ఇయర్ 25% పెరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ప్రజెంట్ పాపులేషన్ 2,60,000 అయితే ఇది క్వశ్చన్ ఏంటంటే 3 years బ్యాక్కి 2 years బ్యాక్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అంతా అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ అయితే మనం 3 years బ్యాక్ ఉన్న పాపులేషన్ అంతా తెలుసుకోవాలి. సో లెట్ us assume 3 years బ్యాక్ అండ్ 2 years బ్యాక్, 1 year బ్యాక్ అండ్ నౌ అంటే ప్రెసెంట్. ఓకే, సో ఈ నెంబర్ కనుక పాపులేషన్ ఎక్స్ అని అనుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఏమవ్వాలి, 25% పెరగాలి. 25% అంటే మనకి ఫ్రాక్షన్లో 1/4 కదా. ఓకే, 1/4 పెరగాలి అంటే మీరు ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, తగ్గాలంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, ఇక్కడ పెరగాలంటే యాడ్ చేస్తాం. 4 + 1 అంటే 5/4తో మల్టిప్లై చేయాలి. సో ఎక్స్ ఉన్న పాపులేషన్ నెక్స్ట్ ఇయర్కి ఏమైందంటే x × 5/4 అయింది. ఆ నెక్స్ట్ ఇయర్కి ఏమైందంటే మళ్ళీ × 5/4, ఇప్పుడు ఈ పాపులేషన్ వస్తుంది. ఇంకో నెక్స్ట్ ఇయర్కి ఏమైందంటే మళ్ళీ × 5/4. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్ వస్తుంది. ప్రజెంట్ పాపులేషన్ ఎంత ఇచ్చారు, 2,60,000. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలన్నమాట. ఓకే, రైట్. సో x ఈజ్ ఈక్వల్ టు, సో 5³ is 125, 4³ is 64, అవతలకి పంపిస్తే సో 2,60,000 మల్టిప్లైడ్ బై 64/125. సో 125 డైరెక్ట్గా 1000లో పోయింది చూసుకోండి. 1000లో ఎన్నిసార్లు పోయింది, 125 8 టైమ్స్ పోయింది. డైరెక్ట్గా 125ని 1000ని 8 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. రైట్, సో ఇది మల్టిప్లై చేస్తే మనకి x వాల్యూ వచ్చింది. అయితే ఈ మల్టిప్లికేషన్ పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం అనుకోవాల్సింది 3 years బ్యాక్ పాపులేషన్ కాదు, డిఫరెన్స్ ఇన్ పాపులేషన్ 3 years ago and 2 years ago. దీనికి డిఫరెన్స్ ఎంత. ఓకే, దీని డిఫరెన్స్ ఏంటి, అంత ఒక 1/4 పెరిగింది కదా నెక్స్ట్ ఇయర్కి. x ఉండాల్సిన 1/4 పెరిగింది, ఆ 1/4 కదా డిఫరెన్స్. అంటే xలో /4, 1/4 ఆఫ్ x. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, xకి 5/4, xకి 1/4 x డిఫరెన్స్. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే /4 చేస్తే వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనం /4 చేద్దాం. సో /4 చేస్తే, సో హియర్ ఇట్ గోస్ 2 times. ఓకే, ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాం, మనకు ఆన్సర్ వస్తుంది. సో 2 × 64 is 128. సో వీ మే ట్రై డిజిటల్ సమ్ మెథడ్ హియర్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఈ మనం మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేకుండా డిజిటల్ సమ్ చేసుకుందాం. 260లో మనకి డిజిటల్ సమ్ చేస్తే ఇక్కడ 8 వస్తుంది. నెక్స్ట్ × 2 అండ్ 6 and 64 డిజిటల్ సమ్ ఈజ్ 1, మొత్తం 16 అయింది. 16 అంటే డిజిటల్ సమ్ ఎంత, 7. ఓకే, 7 ఎక్కడైతే డిజిటల్ సమ్ వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ డిజిటల్ సమ్ ఇక్కడ చూద్దాం. 8 + 2 10, 10 + 6 16, ఇక్కడ మనకి 7 వచ్చింది డిజిటల్ సమ్. మిగతా కూడా క్రాస్ చెక్ చేద్దాం. 3 + 2 5, 5 + 5 10, 10 + 3 13, 4 వచ్చింది ఇక్కడ డిజిటల్ సమ్. సో 3 and 6 adds up to 9 కొట్టేస్తే 3 and 3 6 వచ్చింది. అండ్ 7 and 2 adds up to 9, 3 and 3 యాడ్ చేస్తే 6 వచ్చింది. సో 7 ఉన్న ఆప్షన్ ఒకటే కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.